కొన్నాళ్లుగా జరుగుతున్న సస్పెన్స్ కు తెరదించుతూ బాలీవుడ్ నటి అదితి రావ్ హైదరీ మెడలో 3 ముళ్లు వేశారు సిద్ధార్థ్. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పెళ్లిపీటలెక్కి ఆ తర్వాత తీరిగ్గా ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో అభిమానులు, సినీ ప్రముఖులు షాక్ అయ్యారు. సిద్ధార్థ్ పెళ్లి నేపథ్యంలో ఆయనతో బ్రేక్ చెప్పిన హీరోయిన్లు మరోసారి తెరపైకి వస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే, సిద్ధార్థ్, అతిథిలు కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. రేపో మాపో పెళ్లి చేసుకుంటారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ ఊహాగానాలుగానే మిగిలిపోయాయి. అలాంటిది గత సోమవారం ఉదయం తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల చరిత్ర కలిగిన రంగనాథస్వామి ఆలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. ఇరు కుటుంబాలు అత్యంత సన్నిహితులు ఈ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఒకప్పుడు వనపర్తి సంస్థానాన్ని పరిపాలించిన రాజకుటుంబానికి అతిథి వారసురాలన్న సంగతి తెలిసిందే. సిద్ధార్థ్, అదితిలు ప్రస్తుతం హనీమూన్ను ఎంజాయ్ చేస్తున్నారు. అతిథి, సిద్ధార్థులకు ఇది రెండో పెళ్లి కావటం గమనార్హం. సినిమాల్లోకి రాకముందే సత్యదీప్ మిశ్రాను అతిథి పెళ్లాడారు. దాదాపు 10 ఏళ్ల పాటు కలిసి కాపురం చేసిన వీరు 2012లో విడిపోయారు. అదితితో విడిపోయాక సత్యదీప్ బాలీవుడ్ నటి నీనా గుప్తా కుమార్తె ముసాబా గుప్తాను వివాహం చేసుకున్నారు. సిద్ధార్థ్ విషయానికొస్తే 2003లోనే మేఘన అనే అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 2 పిల్లలు. అయితే వ్యక్తిగత కారణాలతో ఈ జంట విడిపోయింది. 2007లో మేఘన, సిద్ధార్థ్ విడిపోయారు. మేఘన నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సిద్ధార్థ్ పలువురు హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించాడు. శృతి హాసన్తో కొన్నేళ్లు డేటింగ్ చేసిన ఆయన జీవితంలోకి స్టార్ హీరోయిన్ సమంత వచ్చింది. జబర్దస్త్ అనే సినిమాలో నటిస్తున్న సమయంలో సిద్ధార్థ్, సమంత ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని జాతకంలో దోషాలు పోవటానికి జంటగా పూజలు కూడా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. రేపో మాపో పెళ్లి అనగా సిద్ధార్థ్, సమంత విడిపోవటం చిత్రసీమలో కలకలం రేపింది. ఆ తర్వాత నాగ చైతన్యకి దగ్గరైన సమంత ఆయనను ప్రేమించి పెళ్లాడింది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట కూడా విడాకులు తీసుకుంది. అయితే సిద్ధార్థ్తో సమంత విడిపోవటానికి అసలు కారణం ఏంటనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు తెరపైకి వచ్చాయి. మరో నటితో సిద్ధు సన్నిహితంగా ఉండటం ఇద్దరూ విడిపోవటానికి కారణమని వార్తలు వచ్చాయి. ప్రధానంగా హీరోయిన్ దీపతో సిద్ధార్థ్ పలుమార్లు కనిపించడం చర్చనీయాంశమైంది. ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ తన జీవితం కూడా సావిత్రి గారి జీవితంలా మారేదని, కానీ త్రుటిలో తప్పించుకున్నానని చెప్పారు. ప్రేమ విషయంలో ఓసారి తాను అలాగే నమ్మానని, కానీ లక్కీగా తప్పించుకున్నానని శామ్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు సిద్ధార్థ్ గురించా లేక నాగ చైతన్య గురించా అన్న దానిపై అప్పట్లో రకరకాల కథనాలు వచ్చాయి. ఒకవేళ సిద్ధార్థ్తో కనుక సమంత విడిపోకుండా ఉండి ఉంటే కథ మరోలా ఉండేదని నెటిజన్లు చెబుతున్నారు.